మిత్రులారా, ఇప్పుడే యాజమాన్యం 50% నాన్ ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే జీతాలు పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. మన ఈడీఓస్ ధర్నా కానీ, ఇవాళ వేలాది మంది ఉద్యోగులు వివిధ డిపార్ట్మెంట్ హెచ్ఓడీల్లో చేసిన ధర్నాలు, రేపు అడ్మిన్ బిల్డింగ్ సీఎండీ ముట్టడి దృష్టిలో పెట్టుకుని ఏదో 50% జీతాలు పంపించి చేతులు దులుపుకుంటే కాదు. ఇదే కాలంలో వారం రోజుల క్రితం 294 కోట్ల రూపాయలు జీఎస్టీ చెల్లించారు. ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్ఎండిసికి శనివారం 150 కోట్లు చెల్లించారు. సుమారు 900 కోట్ల రూపాయలు 20 రోజుల అమ్మకాలు జరిగినా వచ్చిన డబ్బుల్ని వారి ప్రయారిటీలకు ఉపయోగించుకుంటున్నారు తప్ప కష్టపడిన కార్మికులకి, అధికారులకు జీతాలు ఇవ్వడం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఏదో 50% జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటూ కుదరదని చెప్పేసి ఇవాళ జరిగిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అవసరమైతే మీ బిల్డింగ్లు, మీ బంగ్లాలను కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి, అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా కార్మికుల జీతాలు ముందు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి, బయోమెట్రిక్ లో ఏవైతే మీరు ఇబ్బందులు కలగజేస్తా ఉన్నారో కమిటీ ఏవైతే రిపోర్ట్ ఇచ్చిందో వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. Don't forget to like, subscribe and share the videos.